కొంచెం లౌడ్గా ఆడియో రాదు కదండి. ఓకే, అందరికీ నమస్కారం. అండ్ ముందుగా రవి సార్ అండ్ వాసు సార్ థ్యాంక్ యూ శుభమస్తు, కంగ్రాచులేషన్స్. ఇది సార్ సెట్ 7th స్టోర్. అండ్ అది నేను when I was listening, అది నాకు చెప్పాను దట్ 99 స్టార్టింగ్ 2 lakhs 3 lakhs వరకు ఇక్కడికి యూ కెన్ ఫైండ్ ఎన్ని రకాల డిజైనర్స్, ఎనీ రిక్వైర్మెంట్. ప్రతి వ్యక్తి కోసం ఇక్కడికి మీరు అది సెలెక్షన్ చేసేది దొరుకుతుంది డెఫినెట్గా, వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ it's not a small thing only to have the 7th store opening, so congratulations. And అంటే నాకు సారీస్ చాలా ఇష్టం. అండ్ చిన్నప్పటి నుంచి నాకు అది ఎక్సైట్మెంట్ ఉంది. పండుగ అయినా ఎంత ఏదైనా ఐ వుడ్ బి ఎక్సైటెడ్ టు గో షాపింగ్. అండ్ వీ వుడ్ లుక్ ఫర్ స్టోర్స్ లైక్ దీస్. సో శుభమస్తు ఒక మంచి పని చేశారు కడపలో. అండ్ ఐ హోప్ దట్ పీపుల్ ఆల్సో ఎంజాయ్. అండ్ కడపలో ఇది నా ఫస్ట్ టైం అండ్ చాలా ప్రేమతో రిసీవ్ చేశారు అందరూ. అండ్ సచ్ వామ్ వెల్కమ్. నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకా మళ్ళీ రావాలి ఇది అనుకుంటున్నాను హోప్ఫుల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీస్ ఏమున్నాయి మేడం? నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు జనవరిలో ఒక మూవీ రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం. ఇది పేరే సంక్రాంతికి వస్తుంది. ఇది పేరు సంక్రాంతికి వస్తున్నాం. ఇది మూవీ. అండ్ కొంచెం మూవీస్ కూడా నేను సైన్ చేశాను తమిళ్లో కూడా అండ్ తెలుగులో. సో ఒక అఫీషియలీ అనౌన్స్ చేస్తే ఐ బి ఏబుల్ టు టెల్. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్తో ఐ విల్ బి కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ హోప్ఫుల్లీ. అండ్ ఎస్, నేను ఉన్నాను, అది ఐశ్వర్య రాజేష్ ఉన్నాను. సో ఒక మంచి కామెడీ మూవీని డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఐఎమ్ షూర్ ఆఫ్. అండ్ వెంకటేష్ సార్ కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు. అండ్ ఒక ప్రాపర్ ఫెస్టివల్ మూవీ ఇది. అండ్ చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సార్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కామెడీ మూవీ అటెంప్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఉన్నాను అండి. ఇది నా ఫస్ట్ టైం. అండ్ కడపలో నేను వస్తున్నాను, అది అందరూ అది నాకు చెప్పారు. ఫుడ్ చాలా బాగా ఫుడ్ ఉంది ఇక్కడ. సో నేను ట్రై చేశాను రాగ సంకటి నాటుకోడిలో. నాకు చాలా 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 ఇష్టం. సో ఫుడ్ అదిరిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఈ ఫుడ్ తినడం కోసం డెఫినెట్ గా మళ్ళీ ఇంకా ఇక్కడికి వస్తున్నాను ఫర్ షూర్. అండ్ చాలా రిలీజియస్ గా కూడా ఇక్కడికి చాలా పాజిటివ్ వైబ్స్ ఈ సిటీలో. ఇది నా ఫస్ట్ టైం. అండ్ వెరీ 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 నైస్ పాజిటివ్ వైబ్స్. సో చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా. లక్కీ భాస్కర్ సక్సెస్ అయింది కదా, ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లక్కీ భాస్కర్ ఇన్ఫాక్ట్ ఇది అయిన తర్వాత డైరెక్ట్ గా అక్కడికి వెళ్తున్నాను. నా టీం కూడా చెప్పా. ఎస్, నా చాలా పెద్ద వెంకటేశ్వర ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం. తిరుపతి నేను ఆల్రెడీ వెళ్తాను, కానీ ఇది నా ఫస్ట్ టైం తిరుపతి. సో హోప్ఫుల్లీ ఐ గెట్ టు డూ ది దర్శన్. ఇక్కడికి కూడా ఇంకొకటి క్వశ్చన్స్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ? ఇక్కడ 320 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ స్థానికులు, కడప వారి. లోకలే, అందరూ లోకలే. కొద్దిగా సహాయం కోసం ఇప్పుడు మా వాళ్ళు వచ్చి సర్దుకోవడం, వారికి హెల్ప్ కోసం. కానీ లాంగ్ రన్నింగ్ చేసే మాకు 320 ఎంప్లాయీస్ ఫ్రమ్ కడప సిటీ. రామరాజ్ చైర్మన్ నాగరాజ్ గారు మాట్లాడుతున్నారు. లోక సంస్థ సిటీ సర్వజన